అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే నైట్ డిన్నర్ ఇవి ఫ్రూట్స్. నేను జామ పండు గురించి చెప్తున్నా. ప్రతి ఒక్కరూ జామ పండు రోజు ఒకటైనా తినాలి. షుగర్ ఉన్నోళ్ళు తప్పకుండా తీసుకుంటారు ఈ జామ పండుగ. షుగర్ లేకున్నా పర్వాలేదు, జామ పండు తప్పకుండా తినాలి. ఇలా మస్తు పోషకాలు, ఇలా చాలా విటమిన్లు ఉన్నాయి. ఇది యాపిల్ కంటే నాకు ఇది జామ పండే నాకు బాగా నచ్చుతుంది. కాబట్టి మన దగ్గర లేనప్పుడు కూడా మనం తెచ్చుకోవాలి. మాకంటే ఇంట్లో చెట్టు ఉన్నది. అంటే ఈ మధ్యన మళ్ళీ తర్వాత వస్తుంటాయి కదా, అది ఎప్పుడూ మనకు బయట దొరుకుతూనే ఉంటాయి. జామ పండు తప్పకుండా మన ఇంట్లో పెట్టుకోవాలి. జామ పండ్లు ఇప్పుడు పల్లీలు మనం ఏంపినవి తీసుకోవద్దు, ఉడకబెట్టినవి. పచ్చి పల్లికాయ ఉడకబెట్టుకొని అవి తీసుకోవాలి. లేదంటే ఇంట్లో ఉన్న పల్లీలనే నానబెట్టి తీసుకోవాలి. అట్లా హెల్దీ. మనం వేంపి తీసుకునేది అంత కాదు కరెక్ట్. నేనైతే ఉడకబెట్టినవి బాగా ఎక్కువ ఇష్టపడతా. నేనైతే ఇవే ఉడకబెట్టి ఇప్పుడు బ్లాక్ ద్రాక్ష కూడా చాలా మంచిది. పచ్చి కొబ్బరి అయితే మస్తు. ఇంకా పచ్చి కొబ్బరి కూడా చాలా హెల్దీ. మన ఇంట్లో కొబ్బరికాయలు ఎప్పుడు కొడుతూనే ఉంటాం. దాన్ని కొంచెం మంచిగా తుడిచి ఒక దాని వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులైనా ఉంటుంది. బ్లాక్ ద్రాక్ష నేను చెప్పిన కదా, జొన్నలు అన్నీ 4 రకాల. అది మనం ఇవన్నీ తీసుకుంటే ఒకటి జొన్న రొట్టె, చపాతి ఒకటి. ఈ 4 రకాలు సద్దలు, రాగులు అన్నీ కలిపి చేసి పట్టించిన కదా, బాగుంటుంది. ఇది కానీ మస్తు తియ్యగా, ఎందుకంటే ఆయిల్ లేదు, ఉత్తగానే పిండి వేసి చేసుడే కాబట్టి తియ్యగా ఉన్నది, మస్తు అనిపిస్తాను. చపాతి ఒకటి. ఆరెంజ్ జ్యూస్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం చిన్నగా ఏదైనా మనకి ఉన్నా లేకున్నా, ఈ ఎక్కువ షుగరు, బీపీలు ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఉన్నా లేకున్నా ఇలాంటివి తీసుకుంటే మనవి దరిదాపున రాకుంటే, మరి ప్రతి ఒక్కరు ఇవన్నీ తీసుకుంటే హెల్దీ. మధ్య కోకోనట్ వాటర్ కూడా తీసుకోవాలి. అట్లా తీసుకున్నప్పుడు మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉన్నట్టు. ఇవన్నీ మన దగ్గర ఉంటే మెడిసిన్ పక్కకు పెట్టచ్చు. ప్రతి ఒక్కరు ఇలాంటివి తీసుకొని మరి ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండండి అని నేను ఎప్పుడో ఇదే ముచ్చట చెప్తా అంట. మరి ప్రతి ఒక్కరు హెల్దీగా, ఎందుకంటే నేను మొలకలు ఇవన్నీ కానీ ఇప్పుడు మార్నింగ్ తీసుకుంటాం మొలకలు. ఇప్పుడు ఇవే ఈరోజు మండే కదా, నైట్ ఆరెంజ్ జ్యూస్. మనం ఇవన్నీ పాటించాలంటే మరి ఇవన్నీ మనం దగ్గర అవైలబుల్, మన దగ్గర ఉండయి. మన దగ్గర అవైలబుల్గా అన్నీ ఉండవు. అన్నీ సర్చ్ చేసుకోవాలి. చేసుకొని తింటేనే మన ఆరోగ్యం మన చేస్తుంది. ప్రతి ఒక్కరు ఇలా తీసుకుని హెల్దీగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.